యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీలో ఎంతోమంది దీవించబడుతున్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జూన్ 7వ తారీఖు ఆదివారం దేవుడు మిమ్మల్ని దర్శించాలని, మీకు క్షేమం కలగాలని, మేలు కలగాలని, అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈరోజు మందిరానికి వెళ్ళండి. ఎక్కడో ఉండి లైవ్ ప్రోగ్రాం చూస్తూ, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, మా ఇంట్లో బంధువులు వచ్చారు, లేకపోతే నెలలో ఒక వారం మానటం వలన, ఆదివారం మానటం వలన తప్పేముంది అంటూ, లేకపోతే నాకు ఇంపార్టెంట్ బిజినెస్ ఉంది చెప్తూ దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు, తిరస్కరించవద్దు. మీరు పరిశుద్ధ దినాన్ని, సండేను, పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఈరోజు ఆదివారం ఆరాధనకి పెందలకాడే వెళ్ళండి. దేవుని చేత దీవించబడతారు. దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. దాంట్లో ఒకటి ఏంటంటే, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ దినము సమీపించకూడది, సమాజంగా కూడుకోవటాన్ని మానక మునుపుడు కంటే ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకోవటంలో మీరు ముందుకు సాగాలి అన్నట్టుగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. సో మీరు సవాసంగా కూడుకోవటాన్ని మానకూడదు, మందిరానికి వెళ్ళాలి. మందిరానికి ఎవరు వెళ్తారు, ఎలాగ వెళ్తారు అంటే, ఎవరైతే దేవుని ఆత్మచేత దర్శించబడి స్వస్థతలో మేలో, ఆత్మీయంగానో భౌతికంగానో మేలు పొందుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళటానికి ప్రేరేపించబడతారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 14 వచనంలో మనం చూస్తే, 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసుప్రభు బాగు చేశాడు. బాగుపడిన వ్యక్తి తర్వాత ఆయన ఎక్కడ కనపడుతున్నాడంటే దేవుని మందిరంలో కనపడుతున్నాడు. యోహాను సువార్త 5:14లో మనకు కనపడుతున్నాడు. 5:14లో మరలా ఆయన్ని కనుగోగలిగాడంటే దేవుని మందిరంలో కనుగోగలిగాడు. కాబట్టి దేవుని మేలు చేత ప్రతిరోజు మనము నింపబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు సవాసంగా కూడుకోవటానికి, సవాసానికి ప్రాముఖ్యత ఇస్తాం. రెండవదిగా మనం చూస్తే, ఎవరు దేవుని మందిరానికి ప్రేరేపించబడుతున్నారంటే మేలు పొందుకొని కృతజ్ఞత మనసు కలిగిన వాళ్ళు. కృతజ్ఞత మనసు కలిగిన వాళ్ళు. మేలు పొందుకున్న వాళ్ళ చాలామందికి కృతజ్ఞత ఉండదు. కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అయ్యో నాకు నిన్న మొన్నంతా దేవుడు మేలు చేశాడు, ఈ వారమంతా కీడు నుండి నేను తప్పించాడు, ఒక పెద్ద ప్రమాదం జరగాల్సింది, పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది, దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు కనుక నేను దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి మందిరానికి పోతా అని చెప్పి కృతజ్ఞత కానుక పట్టుకొని మందిరానికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ప్రేరేపించబడి వస్తాడు. అందుకొరకు కీర్తన 104లో ఏమని రాయబడి ఉందంటే, కృతజ్ఞత అర్పణముతో ఆయన గుమ్మములో ప్రవేశించండి అని రాయబడి ఉంది. మూడవదిగా దేవుని మందిరానికి ఎవరు వెళ్తారంటే, దేవుని బిడ్డలారా, దేవుని పైన, దేవుని మందిరం పైన ఆశ కలిగిన వాళ్ళు ఎవరో వారు ఖచ్చితంగా సవాసంగా కూడుకోవటాన్ని మానరు. కీర్తన 122:1 నుండి 4 వచనాల్లో మీరు చదివితే దావీదు అంటున్నాడు, దేవుని మందిరానికి పోదము రండి అన్నప్పుడంట ఆ దావీదు యొక్క ఆత్మ ఎంతో హర్షిస్తూ ఆయన దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే సవాసానికి కూడుకోవటాన్ని మానము. చివరిగా చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయంలో 11 నుండి 16 వచనంలో, నడుము వంగిపోయిన స్త్రీ యేసు ప్రభు వస్తున్నాడని రాలేదు. యాజ్ యూజువల్ తన ఎప్పుడులాగా దేవుని మందిరానికి నడిపించబడుతున్నప్పుడు యేసు హఠాత్తుగా వెళ్ళాడు. ఆ రోజు మందిరానికి ఆయన ముందు చెప్పి వెళ్ళలేదు.
హఠాత్తుగా వెళ్ళి అక్కడ ఈ నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆమె నడుము వంగిపోయిన స్థితి దేవాలయానికి వెళ్ళకుండా ఆమెను ఆపలేకపోయింది. నాకు నడుము వంగిపోయింది కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళలేను, నాకు బోన్స్ డిసీజ్ ఉంది కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళను అనుకొని తన ఇంటిలో ఉంటే కనుక ఆమెకి స్వస్థత జరగకపోయేది. తన బలహీనత లెక్క చేయకుండా, తన ఒంటి మీద ఉన్న అనారోగ్యం లెక్క చేయకుండా, తన యొక్క చేతగానితనాన్ని లెక్క చేయకుండా దేవుని మందిరాన్ని ప్రేమించి వెళ్ళింది కాబట్టి అద్భుతంగా స్వస్థత పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ ఈరోజు విశ్వాసులు చిన్న చిన్న కార్యాల కోసం దేవుని మందిరాన్ని మానేస్తారు. ఎవరో చర్చిలో అప్పులు తీసుకుని ఉంటారు, వాళ్ళు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి చర్చికి రావడంతో మానేస్తారు. చాలామంది అలా ఉన్నారు. విచిత్రంగా ఉంది. నువ్వు ఎందుకు అప్పు చేయాలి? అసలు దేవుని పైన నమ్మకం పెట్టి దేవుని దగ్గర అడిగి ఉంటే అప్పు లేకుండా నిన్ను దేవుడు ఆశీర్వదించేవాడేమో. కొంతమంది ఏమో నిర్లక్ష్యం, దేవుని మందిరానికి రావటం నిర్లక్ష్యం. బిజినెస్కు ప్రాముఖ్యత ఇవ్వటం, డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వటం. కొంతమంది ఏమో సేవకుల మీద అలిగి రాకపోవటం. కొంతమంది ఏమో అంతసేపు ఎక్కడ ఉంటామని చెప్పి ఆ పక్కన ఉన్న మందిరానికి వెళ్ళటం, పక్కన ఉన్న మందిరానికి వెళ్ళి వచ్చేయటం, నామకార్థంగా వెళ్ళాలి కాదని చెప్పి వెళ్ళటం. ఇంకా రకరకాల కారణాలు. నాకు తలపూట వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే నాకు ఇతర కారణాలు, వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళలేను అన్నట్టుగా దేవుని బిడ్డలారా చర్చ మానేస్తున్నారు. కొందరు కారు లేదు, బండి లేదు, నేను ఎలా మందిరానికి వెళ్తాను? మీరు కారు లేదు, బండి లేదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తారా? మీ పిల్లలు బడికి వెళ్ళడం మానేస్తారా? మందిరానికి మాత్రం ఎందుకు కుంటి చాకులు చెప్తారండి మీరు? కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళటానికి కుంటి చాకులు చెప్పటం స్టార్ట్ చేసావా, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ చేతులారా నువ్వు నష్టపరుచుకుంటున్నావు అని అర్థం. కనుక ప్రతి ఆదివారం సవాసంగా కూడుకోవటాన్ని మానకూడదు. ఇంకా చర్చిలో జరిగే శుక్రవార ప్రార్థన, ఇతర ప్రార్థన కూడా మానకుండా రావాలి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఆదివారం ఆరాధనకి క్రమం తప్పకుండా వెళ్ళటకు సహాయం చేయండి ప్రభా. సాహసంగా కూడుకోవటాన్ని మానక నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి సహాయం చేయండి ప్రభా. అందరితో కలిసి కుటుంబ సమేతంగా ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 18, 19 and 20 కూడా, 19, 20 కూడా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించుగాక. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75